నమస్కారం. మనీ మాటల్లో మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విష్ణు తలక పర్సన్ పడకుండా అతని రావడం అవ్వలేదు. క్వెషన్స్ రాసిచ్చారు విష్ణు. మా అన్నని అడిగి చెప్పేస్తాను మీకు. అన్న మొదటి క్వెషన్ గోల్డ్ బేస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? గోల్డ్ వీల్‌లోనే ఇన్వెస్ట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే 2, 3 రోజుల నుంచి కరెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ పెరుగుతుంది. 3600 నుంచి $4000 వరకెళ్తుంది. దానివల్ల గోల్డ్‌లో మనం ఇన్వెస్ట్ చేయడం చాలా కరెక్ట్. కానీ చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే, ఒక ఆపర్చునిటీ మిస్ చేసేసామే. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు వెయిట్ చేయాలా? మార్కెట్ ఏం జరుగుతుందో తెలీదు మనకి. ఇన్వెస్ట్‌మెంట్ అవుతున్నది ఒక పరుగులు తీస్తున్న నదిలాంటిది. బకెట్‌లో ఎప్పుడైనా ఏసి వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తర్వాత వాటర్ కూడా చూడొచ్చు. పోయిన దాని గురించి ఆలోచించి ప్రెజెంట్‌ని వదలకూడదు. మీరు పాస్ట్‌లో గాని, ఫ్యూచర్‌లో ఉండకూడదు. ఈ ప్రెజెంట్‌లో ఎయడం అవుతుందంటే ఎయండి అంతే. ఆర్‌బీఐ గెయిన్ అయింది. 12,000 క్రోర్స్ బికాజ్ గోల్డ్ గెయిన్ అయింది. నేను ఇది చాలా టైము ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మేమో ఒక కేజీ బంగారం నాకు 2012లో ఇచ్చారనుకోండి. 1500 లేకపోతే 2000 ఉంటది. రూ. 8000 అవుతున్నది గెయిన్డ్ అవుతున్నది గ్రామ్. నేను గెయిన్ 80 లాక్స్ గెయిన్ అయ్యాను. మీరప్పుడు చెప్పుకోవాల్సిందే. సో, ఆర్‌బీఐతో గోల్డ్ ఉంది. గోల్డ్ వాల్యూ కూడా కొన్ని పెరిగింది. గోల్డ్ వాల్యూ తలక 12,000,00,00,000 దొరికింది. సపోజ్ మా దగ్గర 5 కేజీస్ ఉందంటే 5 కేజీస్‌కి 5000 గ్రామ్స్‌కి 8000 అని కాలిక్యులేట్ చేస్తే 4,00,00,000 గెయిన్ ఉంటది. ఆర్‌బీఐ అవుతున్నది గోల్డ్ చేస్తున్నది. డెఫినైట్‌లీ ఇది గెయిన్ చేస్తుంది. 1970 మనం డివైడ్ చేయకుండా ఏంటంటే, మన ఇండియన్ కరెన్సీ గాని గోల్డ్‌లో ఉంటదంటే, ఇలాంటి గెయిన్ ఉంటదా? చూడండి మీరు గోల్డ్ అలాగా కనెక్ట్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే గోల్డ్ ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ ఎలాగ వాల్యూ పనిచేస్తాయంటే గోల్డ్ గాని మీరు కొన్నప్పుడేమో తక్కువ, అమ్మినప్పుడేమో ఎక్కువ అన్నప్పుడు ఆ డిఫరెన్స్ కాదు. అమ్మినప్పుడు తక్కువ, కొన్నప్పుడు ఎక్కువ ఉందంటే ఆ డిఫరెన్స్ మీరు గోల్డ్‌లోని డిఫరెన్స్ పే చేయాలి. ఇది గోల్డ్ బేస్డ్ సిస్టమ్ అవుతున్నది. మీ ఊరు నుంచి గోల్డ్ పైనకెళ్ళిపోయిందనుకోండి, మీరు నోటే ప్రింట్ చేయడం అవ్వదు. దానివల్ల రెసిస్టెంట్ కూడా వస్తుంది ఎకానమీలో. డిఫ్లేషన్ కూడా అవుతది. మీకు కావాల్సిన డాలర్‌కి మీరు ఎక్స్‌పోర్ట్ అయినట్టుగా ఉంటుంది. మీరు చాలా ఇంపోర్ట్ చేసి, చాలా తక్కువ ఎక్స్‌పోర్ట్ చేశారంటే అమౌంట్ ఆఫ్ రూపీ సర్క్యులేషన్ తగ్గి ఇక్కడ ఇండియా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి రిసెషన్ రావాల్సిన ఛాన్స్ ఉంటుంది. సెటిల్మెంట్ ఇన్ ది గ్యాస్ రాకుండా ఉండడానికి దానికని అమెరికా ఏమో మేము గోల్డ్ ఇవ్వము అని చెప్పేసారు. దానివల్లే వరల్డ్ మొత్తం అంతా కలిసి గోల్డ్ బదులు మన డాలర్ ఇస్తామని చెప్పారు. మనకి ఇప్పుడు చూసారంటే మన దగ్గర చాలా ఎక్స్‌పోర్ట్ చేసి గోల్డ్ ఉన్నట్టుగా అనుకోకండి. గోల్డ్ అమ్మి దాని తర్వాతేమో లోన్ తీసుకొని డాలర్‌లోని ఇలాంటివన్నీ దానికి క్యాపిటల్ ఫ్లోస్ అని చెప్తారు. అప్పు తీసుకోవడం, కంపెనీ అమ్మేయడం, €10 అమ్మేయడమొచ్చి బిజినెస్ పెట్టడం అది కూడా క్యాపిటల్ ఇన్‌ఫ్లో అంటారు. క్యాపిటల్ ఫ్లో నుంచి వచ్చిన డబ్బే $715 బిలియన్ దాంట్లో అవుతున్నది 1/3 అవుతున్నది గోల్డ్. ఇంకా ఉన్న కరెన్సీ రిసోర్స్ అవుతున్నది $400 బిలియన్ అవుతున్నది అది ఫిక్స్డ్ కరెన్సీ. అంత ఎక్స్టర్నల్ డెట్ ఎంత చూసారంటే దాంట్లో ఎన్ఆర్ఐకి డబ్బులిచ్చింది కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐ ఉంచిన డబ్బులు ఇన్ డాలర్స్ ఇన్ ఇండియా. అదంతా చూసారంటే దాని ఫారెన్ రిజర్వ్ కన్నా చాలా ఎక్కువగుంటుంది. గోల్డ్ రిజర్వ్‌లు తీసేసి మిగతా ఉన్న కరెన్సీ రిజర్వ్స్ అనేది కంపేర్ చేశారంటే డెట్ చాలా ఎక్కువుంటుంది. ఎన్ఆర్ఐ ఒకే సమయంలోని డాలర్ పైన తీసుకెళ్తా అని చెప్పారనుకోండి. ఎఫ్ఐఎస్ కూడా అంత డాలర్స్ తీసుకొని ఒకే రోజులో ఇస్తా అని చెప్పండి. రూపాయి ప్రెషర్‌లో చాలా భయంకరంగా వస్తుంది. 1970లో గోల్డ్‌కి అలాగా ట్రిగ్గర్ అవుతుందా? దానికన్నా ముందు 1945 బిఫోర్ ఏమో బ్రిటిష్ పౌండ్ రిజర్వ్ కరెన్సీలో ఉంటుంది. కరెక్టా? 1920, 30స్‌లో ఉంటుంది. సో, అప్పుడు గోల్డ్ పిక్‌గానే ఉంటది. ఇలాంటి దాంట్లో సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఇంకా కరెక్ట్ అవ్వాలంటే మోర్ ఫ్రీడమ్, క్యాపిటల్ ఫ్లోస్ ఇంకా ఎక్కువొస్తాయి. మీరు నోట్ తీసి ప్రింట్ చేయగలం. ఫ్లెక్సిబిలిటీ ఇదొస్తుందంటే ఎందుకు 1970s రాలేదు? ఏంటంటే పెరియాడికల్లీ మీరు హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ చదువుతారంటే లియాఖా అహ్మద్ అని ఒకడు పుస్తకం రాశారు. అది చదివారంటే మీకు అర్థమవుతుంది. సో, అంతా చాలా ప్రాబ్లమ్ ఉండగా గోల్డ్ స్టాండర్డ్ తీసి పైనకొచ్చారు. అయింది. తెలుసు. గోల్డ్ స్టాండర్డ్ నుంచి పైనకొచ్చి మళ్ళీ గోల్డ్ స్టాండర్డ్‌కొచ్చారు. ఎందుకొచ్చారు? కరెన్సీ చూసారంటే ఒక ప్రాపర్టీకి ఎంట్రీ ఇచ్చేసారు. ఇది గోల్డ్ బేసిస్‌లో ఉండేది. పర్మనెంట్‌గా గోల్డ్ నుంచి పైనకొచ్చిందేమో 1971. మళ్ళీ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉందా? అలాగెళ్ళిందంటే వరల్డ్ ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మన దగ్గర అంత గోల్డే లేదిప్పుడు. అంత నోటు మనం ప్రింట్ చేసినాం. అంతేను 36 డౌన్స్ ఆఫ్ డాలర్స్ గోల్డ్ మన దగ్గర ఉండదు. 3,500, $4,000 అని చెప్పి బెగ్ చేయగలం. ఆఫ్‌కోర్స్ $36 ఏమో పెగ్గెట్ $4,000 చేశారు. కానీ హాఫ్ ద వరల్డ్ ప్రాబ్లమ్ అయితుంది. అమెరికన్స్‌లోని ఆ శక్తి ఉండడం వల్ల ఈమందరూ ఒక అగ్రీ అయ్యి ఒక కొత్త కరెన్సీ చేసి దాన్ని గోల్డ్ కింద చేస్తే
అదంతా మనం ఒక కరెన్సీని చెప్పొచ్చు కదా! దాని మీద 1000 బుక్స్ ఉన్నాయి. కానీ ఇది రైటా తప్ప, నేను రైటా తప్ప అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ ఏమో మనం ఒక టేబుల్‌లో కూర్చొని ఉండడానికి కూర్చోలేకపోతున్నాం. అది కూడా లాస్ట్ 75 ఇయర్స్‌లోను. బంగ్లాదేశ్‌లోని ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అవుతున్నది. ఇలాంటివి సెటిల్ చేయకపోయినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్నీ ఇవేమో ఎలాగా సెటిల్ చేస్తారు? ఓకే. యూఎస్ డాలర్స్ ఎవరైనా ప్రింట్ చేయడం అన్నది కరెక్టా? మళ్ళీ వరల్డ్‌లోనే ఒక డిప్రెషన్ రాకుండా ఉండడానికి కరెక్టా? కరెక్ట్. రెసిషన్ వచ్చినప్పుడు ఫ్రెడ్ రిజర్వ్ ఎక్కువ నోటెక్కువ ప్రింట్ చేస్తారు. దాంట్లో కష్టం రాకుండా ఉంటుందా? ఉంటుంది.